హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SRITEJU'S కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి. ఈ రెసిపీని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పూరీని తయారు చేసుకోవడానికి ముందుగా పిండిని కలుపుకుందాము. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాసు సూజీ లేదా బొంబాయి రవ్వని యాడ్ చేయాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ మైదాని యాడ్ చేయండి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసి ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం సూజీ యాడ్ చేసాం కాబట్టి వాటర్ని ఇది ఎక్కువ పీల్చుకుంటూ ఉంటుంది. ఒకేసారి వాటర్ని వేయకుండా అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పిండిని ఇలా 5 నిమిషాల పాటు ప్రెషర్ని అప్లై చేస్తూ నీట్ చేసుకోవాలి. తర్వాత మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు దీని మీదకి ఒక వెట్ క్లాత్ని బాగా వాటర్ని స్క్వీజ్ చేసేసి దీనిపైన కవర్ చేసి ఒక అరగంట సేపు ఈ పిండిని నానబెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టిన ఈ పిండిని ఇప్పుడు ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన 2 మినిట్స్ పాటు మరొకసారి నీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్ఫేస్ పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ చపాతీని మరీ పల్చగాను కాకుండా మరీ మందంగాను కాకుండా మీకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో మనం రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా బౌల్ని కానీ మౌల్డ్ కానీ తీసుకొని పానీపూరి సైజులో సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1 గ్లాస్ సూజీకి నాకు 20 పానీపూరీస్ అయ్యాయి. ఒకవేళ మీరు ఇంకొంచెం చిన్న సర్కిల్స్ని కట్ చేసుకున్నట్టయితే కనుక మీకు 25 to 28 పూరీస్ రెడీ అవుతాయి. ఇలా సర్కిల్స్ కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇలా తీసిన ఈ పిండిని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ పూరీ చేసుకోవడం కోసం బౌల్లో వేసి వెట్ క్లాత్ని కప్పి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న పూరీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ పూరీలు డ్రై అవ్వకుండా వీటిపైకి వెట్ క్లాత్ని కప్పాలి. డ్రై అయినట్టయితే పూరీలు సరిగా పొంగవు. కాబట్టి వేయించుకునే టైం వరకు ఇలా పూరీల్ని క్లాత్తో కప్పి ఉంచాలి. ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఇది ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న పిండి ముద్దను వేసి చూడండి. అది తొందరగా పైకి తేలినట్టయితే మనకి ఆయిల్ రెడీ అయినట్టే. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తయారు చేసుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరీ వేసిన తర్వాత పూరీ మీదకి ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేయండి. అప్పుడు పూరీ మనకి చాలా ఫ్లఫీగా తొందరగా పొంగుతుంది. ఇలా పైకి పొంగిన తర్వాత పైనుంచి స్పూన్తో ఇలా ట్యాప్ చేస్తూ ఫ్రై చేసుకుంటే మనకి కింద భాగాన్ని కూడా బాగా ఫ్రై అవుతుంది. ఒకవైపు ఇలా పొంగిన పూరీని రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 సైడ్స్ కూడా ఇది క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మరొక పూరీని కూడా యాడ్ చేసుకుని సేమ్ ఇదే పద్ధతిలో మనం ఆయిల్ మీదకి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు పూరీ బాగా పొంగిన తర్వాత దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా మనం వేయించుకుంటున్న పూరీలన్నీ కూడా రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎన్ని వీలైతే అన్ని పూరీలను వేసుకుని క్రిస్పీగా వేయించుకుని పెట్టుకోవాలి. ఒకవేళ ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉన్నట్టయితే మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పూరీల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా క్రిస్పీగా వేగిన పూరీలన్నిటినీ ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని పూరీల్ని కూడా వేయించుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా కావాల్సినన్ని పూరీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పానీని తయారు చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని
హాఫ్ కప్పు కొత్తిమీరని ఇలా కడిగి వేసుకోవాలి. అలాగే పావు కప్పు వరకు పుదీనా లీవ్స్ని శుభ్రం చేసుకుని యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ అల్లం, అలాగే 1 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకుని దీంట్లోకి టామరెండ్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక లెమన్ సైజ్ అంతా టామరెండ్ని, చింతపండుని వేడి నీళ్ళలో వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నుంచి మొత్తం గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకి పులుపు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందుగా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ కన్నా తక్కువ కారం, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పొడిని వేసి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్, కారం అలాగే పులుపు సరిపోయా లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా తక్కువైనట్టయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకుని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి పూరీలోకి పానీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆలూ చాట్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం పావు కప్పు బఠానీని, తెల్ల బఠానీని ఇలాగా కడిగి 2-3 సార్లు తర్వాత తగినంత వాటర్ వేసి 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ బఠానీని ఒక కుక్కర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆలూ మసాలాను తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు పొటాటోస్ని పీల్ తీసేసి ఇలా మ్యాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర, ఒక చిన్న సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు టీ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకుని ఈ మిక్చర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మనకి ఆలూ మసాలా కూడా రెడీ అయిపోయింది పానీపూరిలోకి. చూసారు కదా, మనకి పానీ రెడీ అయిపోయింది, అలాగే ఆలూ మసాలా రెడీ అయింది. అలాగే పూరీలోకి స్టఫింగ్ కోసం కొద్దిగా ఆనియన్స్ని, అలాగే పానీలోకి కొంచెం బూందీ, పానీలోకి బూందీ లేదంటే సేవ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు పూరీ చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీంట్లోకి ఆలూ మసాలాని అలాగే వాటర్ని స్టఫ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉండే పానీపూరి మనకి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.